ప్రభు పునరుత్థానము తర్వాత తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము సమాధిలోనే ఉంచబడము కానీ మన సమాధులు ఖాళీ చేయబడబోచున్నవి. ఆమేన్. హల్లెలూయా. మనము సమాధులలో మృతులలో ఉండము కానీ ఆయన చెప్పిన రీతిగా, ఆయన లేచిన రీతిగా మనము కూడా లేపబడబోచున్నాము. హల్లెలూయా. ఆమేన్. ఆయన పునరుత్థానము తర్వాత సమాధిని మనము జయించి ఉంటున్నాము. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. మనము యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము ఈ పునరుత్థానపు శక్తిలో మనం అడుగు పెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. అట్టి అభిషేకము మనందరి పైన కుమ్మరించబడును గాక. మనము మరణానికి భయపడకుండా ఉందము గాక. ఈ మరణము నన్ను బంధించి ఉంచుట అసాధ్యము అని నువ్వు కూడా చెప్పుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మి నువ్వు మృతుడవైతే ఒక దినమున నీ సమాధి ఖాళీ చేయబడుతుంది. హల్లెలూయా. ఎందుకనగా నీకు ముందుగా వెళ్ళినటువంటి నీ దేవుడే నీకు సాక్షి. ఆమేన్. నీ దేవుని ఆ మరణము బంధించి ఉంచుట అసాధ్యమై ఉంటున్నది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా లేపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ క్షణము వరకు కూడా ఆయన సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు. ఆయన మహిమ శరీరంగా మార్చబడి ఎత్తబడి ఉంటున్నాడు. హల్లెలూయా. నీవు కూడా ఆయన రాకడలో మహిమ శరీరము దాల్చుకొని నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఇదే క్రైస్తవుల యొక్క విశ్వాసం అయి ఉంటున్నది. ఆమేన్. క్రైస్తవుల యొక్క ధైర్యం అయి ఉంటున్నది.